అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే బోరుగడ్డ అనిల్ కుమార్ గతంలో వైసీపీ అండదండాలు చూసుకొని ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ గురించి, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గురించి, నారా లోకేష్ గారు ఫ్యామిలీ గురించి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పిల్లల గురించి, ఆయన సతీమణి గారి గురించి ఎంత నీచంగా మాట్లాడారో, ఎంత వల్గర్గా మాట్లాడారో మనందరూ తెలిసిన విషయమే. మనం చాలా సందర్భంలో చెప్పాం వాడికి, అరే బోరుగడ్డ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు, పద్ధతిగా మాట్లాడు, నువ్వు ఎవరో అండ చూసుకొని నువ్వు ఇచ్చలవిడిగా మాట్లాడుతున్నావు, రేపొద్దున అధికారం మారుతుంది, నిన్ను కుక్కను కొట్టేడు కొడతారా, నిన్ను జైల్లో పెడతారా, నిన్ను మామూలుగా వదలరు, నిన్ను మామూలుగా ఉండదు, నీతో చెక్కుతారా, నిన్ను కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడరా అని చెప్పి మనం గతంలో చాలామంది, నేను కూడా చెప్పాను, చాలామంది కూడా చెప్పారు. అయినా వాడు మేమే 30 ఏళ్ళు అధికారంలో ఉంటాము, వైసీపీ 30 సంవత్సరాల అధికారంలో ఉంటుంది, ఆ అధికారాన్ని అండ చూసుకొని నేను ఎవరినైనా ఏమన్నా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎందుకంటే మేము 30 ఏళ్ళ పాటు అధికారంలో ఉంటాం కాబట్టి మమ్మల్ని ఎవరో పీకైన ధోరణిలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలలు తిరక్క ముందే వాడిని పట్టుకొని జైల్లో పెట్టడం జరిగింది. గత 5-6 నెలల నుంచి కూడా వాడు జైల్లోనే ఉన్నాడు. అయితే గత నెలలో 14వ తేదీ వాడికి బెయిల్ వచ్చింది. వాళ్ళ అమ్మగారికి బాగలేదు, నాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి బెయిల్ తీసుకుని 14వ తేదీ బెయిల్ వస్తే 15వ తేదీ బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి 28వ తేదీ ఈ బోరుగడ్డ అనిల్ అనేవాడు మళ్ళీ కోర్టు ఎదుట లొంగిపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ 1వ తేదీ బెయిల్ పిటిషన్ వేశాడు. 1వ తేదీ బెయిల్ పిటిషన్ వేసి మళ్ళీ మా అమ్మగారికి బాగలేదు, మా తల్లిగారికి బాగలేదు, మా తల్లిగారికి అవసరం ఉంది అని చెప్పేసి వాడు కోర్టుకి కొన్ని తప్పుడు పత్రాలు సమర్పించి, ఏదైతే డాక్టర్ సర్టిఫికేట్ కానీ వాళ్ళ అమ్మగారికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా వాడు కోర్టుకు తప్పుడు డాక్యుమెంట్స్ సమర్పించి వాడు 1వ తేదీ బెయిల్కి అప్లై చేస్తే 3వ తేదీ వాడు బయటికి వెళ్ళడం జరిగింది. అయితే ఏదైతే వాడు తప్పుడు డాక్యుమెంట్స్లు ఇచ్చాడో అవి తప్పుడు డాక్యుమెంట్స్లు అని చెప్పి పోలీసులు నిర్ధారించుకున్నారు. గత 3 రోజులు కూడా మనం చూసుకున్నాం, మనం మాట్లాడుకున్నాం ఏ విధంగా కోర్టుని పోలీసులు మోసం చేసి వాడు జైలు నుంచి బయటికి వెళ్ళాడు అనేసి మన గతంలో 2 రోజుల ముందు మనం మాట్లాడుకున్నాం. అదే కేసులో వాడి మీద తాజాగా నిన్న 2 కేసులు నమోదయ్యాయి. ఏదైతే వీడు తప్పుడు పత్రాలు సమర్పించాడో వాటి మీద 2 కేసులు నమోదు చేశారు. చీటింగ్ కేసు మీద కోర్టుని, న్యాయస్థానాన్ని మోసం చేశాడని ఒక కేసు, పోలీసుల్ని మోసం చేశాడని ఒక కేసు, వాటి మీద 2 కేసులు కొత్తగా నమోదయ్యాయి. గతంలో ఉన్న కేసులు అలాగే ఉన్నాయి, అలాగే కంటిన్యూ అవుతున్నాయి. దాంతో పాటు ఈరోజు 2 కేసులు నమోదయ్యాయి. వాటికంటే పెద్ద కేసులు అన్నమాట ఈ 2. ఎందుకంటే ఒక న్యాయస్థానాన్ని మోసం చేయడం అనేది చాలా పెద్ద నేరం అది. అలాగే పోలీస్ వ్యవస్థని మోసం చేయడం అనేది చాలా పెద్ద నేరం అది. ముఖ్యంగా కోర్టుని మోసం చేయడం అనేది, న్యాయస్థానాన్ని, న్యాయవాదుల్ని మోసం చేసి బయటికి వెళ్ళాడనేది చాలా పెద్ద కేసు అది. బహుశా ఆ కేసు మీద బెయిల్ వచ్చే అవకాశాలే లేవు. వాడికి తాజాగా 2 కేసులు పడ్డాయి, వాడు బయటకు వచ్చే అవకాశాలు లేవు. రేపు మాపో మళ్ళీ వాడిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. వాడి బెయిల్ పిటిషన్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా వాడు కావాలని చేసుకున్నాడు. వాడికి కావాలని వాడికి ఏది పిచ్చి పట్టి వాడి ఇష్టం వచ్చినట్టు చేశాడు. తప్పుడు పత్రాలు ఇచ్చిన దానివల్ల వాడి మీద మరో 2 కేసులు పడ్డాయి. నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు. నాకు ప్రాణహాని ఉంది, నన్ను చంపాలని చూస్తున్నారు కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు నన్ను హతమార్చాలని చూస్తున్నారు, నాకు ప్రాణహాని ఉంది వాళ్ళ నుంచి, అలాగే మా కుటుంబ సభ్యులకు కూడా ప్రాణహాని ఉంది కూటమి ప్రభుత్వం నుంచి, నాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ ఏమి జరిగినా అది కూటమి ప్రభుత్వమే దానికి కారణం అని చెప్పేసి నిన్న ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ బోరుగడ్డ దాని గురించి కూడా నిన్న మాట్లాడుకున్నాం. అంటే వాడు చేసిన తప్పులు, వాడు గతంలో మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో అవి రీసెంట్గా ఏదైతే తప్పుడు డాక్యుమెంట్స్లు సమర్పించి కోర్టుని మోసం చేశాడో ఇవన్నీ కూడా వాడు చేసుకున్నాయే. వాడు కావాలని కావాలని వీడు చేసుకున్నాయే. వీడు తప్పు చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద వీడు నిందలు వేస్తున్నారు. రేపు పొద్దున నాకేమైనా జరిగితే వీళ్ళే కారణం,
అని. అంటే ఇది తెలిసి చేసుకున్నాడా, తెలివి చేస్తున్నాడా ఎవరికి అర్థం కాల. తప్పుడు డాక్యుమెంట్స్ ఇచ్చినప్పుడు పోలీస్ వ్యవస్థ ఉంది, న్యాయవాదులు ఉన్నారు, వాళ్ళు కనిపెడతారని కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మనం తప్పించుకోలేము, ఇలా చేస్తే మనం తప్పించుకోలేము, మనం ఎక్కడికి వెళ్ళిపోలేము, మనం ఏ దేశం కూడా వెళ్ళిపోలేము, మనం ఇక్కడే ఉండాలి, మనం ఇక్కడే తిరగాలి, రేపు పొద్దున ఈ తప్పుడు డాక్యుమెంట్స్ అనేది తేలిన తర్వాత మన పరిస్థితి ఏంది అని కనీసం ఆలోచించకుండా ఒక తప్పుడు డాక్యుమెంట్స్లు ఇచ్చి బయటికి వెళ్ళాడు. అవి తప్పుడు డాక్యుమెంట్లు తేలిన తర్వాత మనోడికి 2 కేసులు పడ్డాయి. ఇప్పుడు మళ్ళీ జైలుకి వచ్చి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. నేను చెప్పుకొచ్చేది ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. ఎవరైనా కానీ, అది బోరిగడ్డ కానీ నేను కానీ ఎవరైనా కానీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ప్రతి దానికి ఒక లిమిట్స్ ఉంటుంది. నన్ను చాలామంది అడుగుతారు, నువ్వు కూడా మాట్లాడతావు కదా బూతులు, నన్ను కామెంట్ చేస్తున్నావు, నువ్వు కూడా మాట్లాడతావు బూతులు, నువ్వు వాళ్ళకి నీతులు చెప్తున్నావు, మరి నువ్వు మాట్లాడే భాష ఏందని చెప్పి నన్ను కూడా కామెంట్ చేస్తారు. అయితే వాళ్ళు మాట్లాడే దానికి నేను మాట్లాడేదానికి చాలా సంబంధమే లేదు, చాలా గ్యాప్ ఉంది. వాళ్ళు మాట్లాడేది వాళ్ళ వ్యక్తిని మాట్లాడటం వల్ల. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి మీద కోపం ఉంటే పవన్ కళ్యాణ్ గారి గురించే మాట్లాడాలి, చంద్రబాబు నాయుడు గారి కోపం అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలి, నారా లోకేష్ గారి మీద కోపం అంటే నారా లోకేష్ గారి మీద మాట్లాడాలి. వ్యక్తుల గురించి మాట్లాడటం తప్పు లేదు, వాళ్ళని విమర్శించడం తప్పు లేదు. ఎప్పుడైతే వ్యక్తుల్ని కాకుండా వాళ్ళు కుటుంబ సభ్యులని, ఇంట్లో ఉన్న రాజకీయానికి సంబంధం లేకుండా ఇంట్లో ఉన్న మహిళల గురించి, చిన్న పిల్లల గురించి మాట్లాడినప్పుడే అది పెద్ద ఇష్యూ అవుతుంది. గతంలో అందరూ కూడా వైసీపీ సంబంధించి అందరూ కూడా వాళ్ళు అలాగే మాట్లాడారు. మహిళల గురించి, వ్యక్తుల గురించి మాట్లాడాల, కుటుంబ సభ్యుల గురించి మాట్లాడారు. నేను ఏ రోజు కానీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కానీ ఏ రోజు కూడా వ్యక్తుల గురించి మాట్లాడాను. అది కూడా అందరిని కాదు, కొంతమంది గురించి వ్యక్తుల గురించి మాట్లాడాను. ఏ రోజు కూడా ఇంట్లో ఉన్న మహిళల గురించి కానీ చిన్న పిల్లల గురించి కానీ ఏ రోజు కూడా నేను మాట్లాడను కూడా. మనకు అవసరం లేదు. మన ఎవరి మీద కోపం ఉందో వ్యక్తి మీద కోపం ఉంది, ఆ వ్యక్తిని విమర్శిస్తాం, ఆ వ్యక్తిని మాట్లాడతాం. కొంతమంది బూతులతో మాట్లాడుతుంటారు, అలాంటి వాళ్ళకి బూతులతోనే మాట్లాడాలి, అలాగే సమాధానం చెప్పాలి. వాడిని కూడా నేను బూతులతోనే మాట్లాడతా, బూతులతోనే సమాధానం చెప్తా. వాడి వరకే. మిగతా వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల గురించి నేను మాట్లాడను, వాళ్ళ ఇంట్లో ఉన్న కూతుర్ల గురించి నేను మాట్లాడను, వాళ్ళ ఇంట్లో ఉన్న భార్యల గురించి నేను మాట్లాడను. నాకు అనవసరం, అది మాట్లాడకూడదు. ఎందుకంటే వాడి మీద కోపం మనకి, వాడు మనల్ని తిట్టాడు, నేను వాడిని తిడుతున్నా, అంతే. మధ్యలో ఇంట్లో ఉన్న మహిళలు ఏం చేశారు, చిన్నపిల్లలు ఏం చేశారు, వాళ్ళని ఎందుకు తిట్టాలి మనం, వాళ్ళు ఎందుకు రాజకీయాల్లోకి లాగాలి? నేను కానీ మన టీడీపీ సోషల్ మీడియా కానీ లేకుంటే జనసేన సోషల్ మీడియా కానీ ఎవరు కూడా వ్యక్తుల గురించి మాట్లాడతారు, వ్యక్తుల్ని విమర్శిస్తారు. ఏ రోజు కూడా కుటుంబ సభ్యులని, చిన్నపిల్లలని ఏ రోజు కూడా ఎవరు కూడా మాట్లాడరు. వైసీపీ లాగా ఒకసారి మీరు వైసీపీలో వాళ్ళు చూసుకుంటే వాళ్ళు వ్యక్తుల గురించి అంటే కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు, మహిళల్ని ఎక్కువ బయటికి తీసుకొస్తారు, మహిళల గురించి చాలా నీచంగా మాట్లాడతారు. మీరు టీడీపీ కానీ జనసేన కానీ మరి ఎత్తికైనా కూడా దొరకరు. ఇంట్లో ఉన్న మహిళల గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి మీరు ఎత్తికైనా దొరకదు. ఎందుకంటే మేము మాట్లాడడం, మాకు అవసరం లేదు, మేము వ్యక్తుల గురించే మాట్లాడతాం. సో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి, ఇష్టం వచ్చినా మాట్లాడకూడదు. అధికారం చేతిలో ఉంది కదా, మనం ఏం మాట్లాడినా చెల్లుబాటు అవద్ది అనేసి మాట్లాడితే దాని సంబంధించి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైనా కానీ నోరు అదుపులో పెట్టుకోవాలని మాట్లాడాలి. దానికి ఉదాహరణ ఈ బోరుగడ్డ అనిల్ అనేవాడు, వాడిని ఉదాహరణ తీసుకోండి. మనం నోరు తెరిచి ఈ ఇష్టం వచ్చిన మాట్లాడితే బోరుగడ్డకి పెట్టిన గెత్తె మనకు కూడా పడుతుందని మీరు గుర్తుపెట్టుకొని మాట్లాడాల్సి ఉంటుంది. జై హింద్.